శ్రీ అరుణాచల్ శివం స్వామి నమస్కారం అండి. మీ పేరండి? నారాయణ అండి. అమ్మ మీరు పేరు నీరజండి. ఎక్కడి నుండి వస్తున్నారు? కరీంనగర్ నుండి. కరీంనగర్. అమ్మ సేవ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నుంచి వచ్చామండి. అమ్మ మీకు సేవ గురించి ఎవరు తెలియజేశారు? మాకు సేవ గురించి మాకు రెగ్యులర్ గా లోకల్లో ఒక అబ్బాయి మహేష్ అని ఉంటాడు. అతను ఓకే. తీసుకెళ్తాడు, ఎక్కడ సేవ అయినా కానీ తీసుకెళ్తాడు. ఇతడు తన బండి నుండి తీసుకొస్తాడు. మాకు ఒక 5-6 సంవత్సరాల నుండి చాలా పరిచయం. అండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎట్లా అంటే నాకు అన్నదాన సేవ కావాలి అని అంటే ఎవరిని మా సేవా గ్రూప్ లో అడిగి చూశాను. మాకు సేవా సంస్థలు ఉన్నాయి కరీంనగర్ లో కూడా, కానీ ఎవరి ద్వారా సేవలకు ఇక్కడికి అలో లేదు. అది ఎట్లా ఎట్లా నాకు కావాలి అని నాకు చాలా ఒక 3 months నుండి ఆలోచన. అయితే ఇట్లా టాపిక్ వస్తే అన్నాను, గ్రూప్ లో చూసాను రాజరాజేశ్వరి గ్రూప్ అని పెడతా ఉంటారు. అయితే నీకు ఎవరైనా దగ్గర వాళ్ళు సేవా సంస్థ వాళ్ళు ఇస్తే ఇట్లా కావాలి తమ్ముడు నాకు అని అడిగితే, సరాకే నేను తెలుసుకొని చెప్తా, నువ్వు మంచిగా చేస్తావు, నీ అటువంటి వాళ్ళకే మనం మధ్యలో ఉండాలి, ఏమైనా చెప్తే గ్రూప్ వేరే ఉంటే పేరు పోతుంది అక్క, నేను చెప్తాను సరే అని నాకు ఒక 15 days లో తెలుసుకొని చెప్పాడు. నరేష్ రెడ్డి గారు అని ఇట్లా నాకు నెంబర్ ఇచ్చాడు. ఇక వరంగల్ దగ్గర ఉంటే వాళ్ళ తిరుమల దేవ సంస్థ అనుకుంటే వాళ్ళది రాజరాజేశ్వరి. అయితే వారికి నా నెంబర్ ఇచ్చారు. ఇస్తే నరేష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సైకిల్ మాకు కావాలంటే మంచి గ్రూప్ ఉందమ్మా, చేస్తారా, ఎందుకంటే నా పేరు బాగుండాలి, అక్కడికి వెళ్తే మంచిగా చేసే వాళ్ళని అయితే తీసుకెళ్ళమ్మా అంటే, నేను నా గురించి మహేష్ చెప్పాడు అన్నట్టు అతనికి. అక్క పర్లేదు చేస్తారు, కరీంనగర్ గ్రూప్ కూడా బాగానే ఉంటుంది అని చెప్పాడు అన్నట్టు. అయితే తను ఒక 1 week అట్లా ఇక నేను వెంబడి కాల్ చేస్తా ఉన్నాను. చేయగా సరే అని టైం తీసుకొని అని మాకు డేట్ కన్ఫర్మ్ చేశారండి. ఓకే. అమ్మ ఎలాగ అనిపించింది అరుణాచలం వచ్చారు కదా, మీకు ఎన్నోసారి రావడం? ఇదే ఫస్ట్ సారా ఇంతకు ముందు? అరుణాచల్ రావడం మా జీవితంలో ఒక కళ. ఓకే. ఫస్ట్ టైం వచ్చాము. వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం మేము. ఓకే. ముఖ్యంగా మాకు సేవకు రావడం సంతోషం, సేవతోని దేవుని దర్శనం దర్శనం అనుకున్నా కానీ భగవంతుడు మాకు సేవ చేసే భాగ్యం కూడా కల్పించిండు. ఓకే. అందులో ముఖ్యంగా మరకతలింగం గాడు మాతో కూడా ఆ పూజలో పాల్గొన్న, హోమంలో పాల్గొన్న అయితే చాలా ఇక్కడ సంతోషంగా సేవ feel అయ్యాను. అనేది ఎవరి రుద్రాక్ష స్వామి వారు సేవ చేయడము అది ఫస్ట్ టైం. ఓకే. మా కరీంనగర్ టీమ్ కే ఫస్ట్ టైం. ఓకే. స్వామి వారి పేరు మీద తలుసుకోవాలి ఎప్పటికీ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఇక్కడ మా సొంత ఇంటిలో కంటే ఎక్కువ సంతోషంగా ఫీల్ అయ్యామండి. భోజనం గాని వసతులు గాని చాలా మంచి, మా ఇంటికంటే ఎక్కువ చాలా బాగున్నాయండి. ఇంటిగానే గుర్తుగా ఇంత 10 రోజులు అయినా కూడా మాకు ఇంత జల్దీ గడిచిపోయింది. ఫోన్ కూడా చేయలేదు మేము, రావాలి వెళ్ళాలి చేయాలని. స్వామివారిని తెలుసుకుంటున్నా, స్వామివారు ఏమనుకుంటుంటారు మన గురించి, మనం గురుజీ గారు చాలా ఫెసిలిటీ, చాలా సౌకర్యాలు అట్లా అనుకున్నాం. ఇంటికి ఫోన్లు చేయడం కూడా నేను మా పిల్లలు కూడా ఎక్కువ ఫోన్ గురుజీ గారి వాళ్ళ ప్రేమ, ఆత్మీయ, మమ్మల్ని చూసిన ఆదరణ చాలా గొప్పగా ఉందండి. మాకు Thank you. ఇద్దరు జ్వరం వస్తే తన మనిషిని పంపించి టాబ్లెట్స్ ఇప్పించి, టిఫిన్లు మాకు ఇంటికి టిఫిన్లు, తీసుకొచ్చి, ఇంట్లో ఎట్లయితే మాకు ఒక అబ్బాయి తెచ్చిస్తాడు మాకు ఏసీ అలా రూమ్ పెట్టిండు. కేటాయించి అక్కడ మా కొడుకే ఉండి ఇక్కడ ఇచ్చిండని సంతోషపడ్డామండి మేము. ఇక్కడ ఏ సేవకి వెళ్ళినా అసలు ఏసీ రూమ్ దొరికే మనకు. అసలు ఇక్కడ ఏసీ రూమ్ మాము వాళ్ళు మనకు స్థానం ఇచ్చి అలాంటి ఇంత మంచి సౌకర్యం ఇచ్చి మమ్మల్ని ఇంత మంచి చూసినందుకు వారికి ప్రత్యేకమైన శతకోటి వందనాలు గురుజీ. థ్యాంక్ యూ.